హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కరణ్. మనిషి కోసం, మన కోసం ఎవరైనా ఏదైనా చేస్తే థ్యాంక్స్ చెప్తాం, ఆనందపడిపోతాము. మీ రుణం ఎలా తీర్చుకోవాలి అని అంటాం. ఒక శిల్పకారుడు శిల్పం చేస్తే అది చెడిపోతే ఎంత బాధపడతాడు, ఎంతో మదన పడతాడు. మరి అలాంటిది నీవు బాధపడితే ఆ దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ఊరుకోడు. నీకు ఏదో ఒక పరిష్కారం చూపెట్టి నిన్ను మంచి మార్గంలో నడిపిస్తాడు. నీ కుమారుడు కానీ కుమార్తె కానీ ఏదైనా తప్పు చేస్తే నువ్వెంత బాధపడతావు? సరైన మార్గంలో నడిపిస్తావు. అదే రీతిగా నిన్ను కూడా సరైన మార్గంలో నడిపిస్తాడు. దేవుడు దేవునిగా ప్రత్యక్షం కావచ్చు, కానీ కాడు. నీ నిరీక్షణ, నీ బలం, నీ ఆత్మస్థైర్యం ఎంతుందో చూస్తూ ఉంటాడు. నువ్వు ప్రయత్నిస్తావా లేదా, ఆ కష్టం నుంచి గట్టెక్కుతావా లేదా అని చూస్తూ ఉంటాడు. నువ్వు ప్రయత్నం చేయాలనే చూస్తూ ఉంటాడు. చెయ్యి, ఎన్నో సమస్యలు వస్తున్నాయి, ఆ సమస్య నుంచి బయటపడే మార్గాన్ని అన్వేషించు, ఆలోచించు. ఆ మార్గంలో నుండి మంచి మార్గంలోకి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. రా, ధైర్యంగా నిలబడు, ఎంతటి సమస్యనైనా ఎదుర్కో. మీకు అక్కడ స్వర్గంలో నీకు చోటిస్తా అన్నాడు. ఈ కష్టాల నుంచి, కన్నీల నుంచి, బాధల నుంచి విముక్తి పొంది అక్కడికి రమ్మంటున్నాడు. మీరు ఇక్కడ ఉండి ఒకరినొకరు ప్రేమించుకోండి అంటున్నాడు. మోసం, ద్వేషం, పగ, ప్రతీకారాలతో కాదు, ప్రేమతో ఉండండి అంటున్నాడు. అలా ఉందామా? థ్యాంక్ యూ.